హాయ్ దేర్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనకు రోజు ఉపయోగపడే కొన్ని యాక్షన్ వర్డ్స్ తెలుసుకుందాం. సో ఈ యాక్షన్ వర్డ్స్ బిగినర్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో ఉండే వాళ్ళందరికీ ఉపయోగపడతాయి. ఆ వర్డ్స్ ఏంటో, వాటిని ఎలా మనం యాక్షన్ చేస్తూ ఆ పర్టికులర్ టైంలో ఎలా యూజ్ చేయాలో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను తుమ్ముతున్నాను అని చెప్పాలనుకోండి, ఎలా చెప్తాం? నేను తుమ్ముతూ ఉన్నాను. తుమ్మడాన్ని ఏమంటాం? స్నీజింగ్ అంటాం. సో ఐ ఆమ్ స్నీజింగ్ అంటే నేను తుమ్ముతున్నాను. నేను ఆవలిస్తూ ఉన్నాను. ఐ ఆమ్ యానింగ్. లేదు, ఆమె ఆవలిస్తూ ఉంది. షీఈస్ యానింగ్. నేను చిటికేస్తూ ఉన్నాను. ఐ ఆమ్ స్నాపింగ్. అతను చిటికేస్తూ ఉన్నాడు అంటే హీఈస్ స్నాపింగ్. అతను గురక పెడుతూ ఉన్నాడు. హీఈస్ స్నోరింగ్. సో గురక పెట్టడాన్ని స్నోరింగ్ అంటాం. నేను దగ్గుతూ ఉన్నాను. ఐ యామ్ కాఫింగ్. ఆమె చీదుతూ ఉంది, ముక్కు చీదుతూ ఉంది. షీఈస్ బ్లోయింగ్ హర్ నోస్. ఇక్కడ బ్లోయింగ్ అన్న వర్డ్ కి చాలా మీనింగ్స్ వస్తాయి. చీదడం అని చెప్పడానికి కూడా మనం బ్లోయింగ్ అన్న వర్డ్ ని ఉపయోగించవచ్చు. షీఈస్ బ్లోయింగ్ హర్ నోస్. అతను కార్ తుడుస్తున్నాడు. హీఈస్ వైపింగ్ హిస్ కార్. లేదు, హీఈస్ వైపింగ్ ద కార్. ఆమె నవ్వుతూ ఉంది అంటే ఆమె చిరునవ్వు నవ్వుతూ ఉంది. షీఈస్ స్మైలింగ్. ఆమె గట్టిగా నవ్వుతూ ఉంది అంటే బిగ్గరగా నవ్వుతుంది. స్మైలింగ్ అంటే చిరునవ్వు. పగలబడి అంటే కొంచెం గట్టిగా నవ్వడాన్ని మనం లాఫింగ్ అంటాం. షీఈస్ లాఫింగ్. నేను వంట చేస్తున్నాను. ఐ ఆమ్ కుకింగ్. నేను వంట చేస్తున్నాను అని చెప్పడానికి ఐ ఆమ్ కుకింగ్ అని చెప్పాలి. అతను గోకుంటున్నాడు. హీఈస్ స్క్రాచింగ్. అతను బుర్ర గోకుంటున్నాడు. హీఈస్ స్క్రాచింగ్ హిస్ హెడ్. అతను తన వీపు గోకుంటున్నాడు. హీఈస్ స్క్రాచింగ్ హిస్ బ్యాక్. నేను నానబెడుతూ ఉన్నాను. నేను బియ్యాన్ని నానబెడుతూ ఉన్నాను. ఐ ఆమ్ సోకింగ్ ద రైస్. నేను బట్టలు నానబెడుతున్నాను. ఐ ఆమ్ సోకింగ్ ద క్లోత్స్. లేదు, లాండ్రీ. ఐ ఆమ్ సోకింగ్ ద క్లోత్స్. నేను బట్టలు ఆరేస్తూ ఉన్నాను. ఐ ఆమ్ హ్యాంగింగ్ ద లాండ్రీ అవుట్ టు డ్రై అని. సో బట్టలు ఉతుకుతూ ఉన్నాను అంటే ఐ ఆమ్ వాషింగ్ ద క్లోత్స్. బట్టలు ఉతుకుతూ ఉన్నాను. నేను బట్టలు ఇస్త్రీ చేస్తున్నా. ఐ ఆమ్ ఐరనింగ్ ద క్లాత్స్ అనొచ్చు, లేకపోతే ఐఎమ్ ఐరనింగ్ ద క్లాత్స్ అని కూడా చెప్పచ్చు. నేను బట్టలు మడత పెడుతున్నాను. ఐ ఆమ్ ఫోల్డింగ్ ద క్లోత్స్. నేను బ్యాగ్ కి జిప్ పెడుతున్నాను. ఐ ఆమ్ జిప్పింగ్ మై బ్యాగ్. ఆమె తన బ్యాగ్ కి జిప్ పెడుతుంది. షీఈస్ జిప్పింగ్ హర్ బ్యాగ్. అతను స్నానం చేస్తున్నాడు. హీఈస్ టేకింగ్ అ బాత్. సో ఇలా చెప్పచ్చు. అతను బట్టలు తొడుక్కుంటున్నాడు. హీఈస్ వేరింగ్ ద క్లోత్స్. హీఈస్ వేరింగ్ హిస్ షర్ట్. నేను పాట వింటున్నాను. ఐఎమ్ లిజనింగ్ టు అ సాంగ్. లేదు, ఐఎమ్ లిజనింగ్ టు అ స్టోరీ. ఒక స్టోరీ నేను వింటున్నా. ఐఎమ్ లిజనింగ్ టు అ స్టోరీ. ఐఎమ్ లిజనింగ్ టు యూ. నువ్వు చెప్పేది వింటున్నా. ఐఎమ్ లిజనింగ్ టు యూ. నేను ఇల్లు ఉడుస్తూ ఉన్నాను. ఐఎమ్ స్వీపింగ్
the house. I am sweeping the house. నేను టీవీ చూస్తున్నా. I am watching TV. I am watching TV. లేదు I am watching my mobile phone. I am watching mobile. నేను కునుకు తీస్తున్నా. I am napping. I am napping. లేదు I am taking a nap. I am napping అనొచ్చు లేదా I am taking a nap అని కూడా చెప్పొచ్చు. సో I am bringing. నేను తీసుకొస్తున్నా. I am bringing. I am bringing your dress. నేను నీ డ్రెస్ తీసుకొస్తున్నాను. I am bringing the chair. నేను చైర్ తీసుకొస్తున్నాను. తెస్తున్నా అని చెప్పడానికి బ్రింగింగ్ అంటున్నాం. సో హీఈస్ గెటింగ్ అప్. అతను పైకి లేస్తున్నాడు. అతను నిద్రపోతున్నాడు. అతను నిద్ర లేస్తున్నాడు. హీఈస్ వేకింగ్ అప్. హీఈస్ వేకింగ్ అప్. గెటింగ్ అప్ అంటే జనరల్ మీనింగ్ వస్తుంది. అంటే నిద్రలో నుంచి లేవడం కావచ్చు, లేకపోతే కూర్చున్న వాళ్ళు లేవడం కావచ్చు. మనం గెటింగ్ అప్ అన్నదాన్ని యూజ్ చేస్తాం. కానీ పర్టికులర్ గా నిద్ర లేస్తున్నారు అని చెప్పాలంటే వేకింగ్ అప్. షీ ఈజ్ వేకింగ్ అప్. ఆమె నిద్ర లేస్తూ ఉంది. సో వడ్డిస్తున్నాను. నేను భోజనం వడ్డిస్తున్నా. ఐఎమ్ సర్వింగ్ ద ఫుడ్. ఐఎమ్ సర్వింగ్ ద ఫుడ్. ఐఎమ్ సర్వింగ్ ద ఫుడ్ అంటే వడ్డిస్తున్నాను అని. సో నేను నీళ్లు చల్లుతున్నాను. చిలకరిస్తున్నాను. ఐఎమ్ స్ప్రింక్లింగ్ వాటర్. ఐఎమ్ స్ప్రింక్లింగ్ వాటర్. నేను కూరగాయలను తరుగుతున్నా. ఐఎమ్ చాపింగ్ వెజిటబుల్స్. ఐఎమ్ చాపింగ్ వెజిటబుల్స్. నేను ఇంటిని అలంకరిస్తున్నాను. ఐఎమ్ డెకరేటింగ్ మై హౌస్. ఐఎమ్ డెకరేటింగ్ మై హౌస్. వాళ్ళు బిల్డింగ్ ని నిర్మిస్తున్నారు. దే ఆర్ కన్స్ట్రక్టింగ్ అ బిల్డింగ్. దే ఆర్ కన్స్ట్రక్టింగ్ అ బిల్డింగ్ లేదు హౌస్. వాళ్ళు ఇంటిని కూలగొడుతున్నారు. దే ఆర్ డెమాలిషింగ్ దేర్ హౌస్. దే ఆర్ డెమాలిషింగ్. వాళ్ళ ఇంటిని అంటే దేర్ అంటాము. జనరల్ గా చెప్పాలంటే దే ఆర్ డెమాలిషింగ్ ద హౌస్ లేదు బిల్డింగ్ అంటే కూలగొడుతున్నారు అని. నేను విశ్రాంతి తీసుకుంటున్నాను అంటే ఏమనాలి? ఐఎమ్ రెస్టింగ్ అనొచ్చు. లేదు ఐఎమ్ టేకింగ్ అ బ్రేక్. ఐఎమ్ టేకింగ్ అ బ్రేక్. ఆమె ప్రాకుతూ ఉంది. షీ ఈజ్ క్రాలింగ్. షీ ఈజ్ క్రాలింగ్. అతను ఎక్కుతూ ఉన్నాడు. చెట్టెక్కుతూ ఉన్నాడు. హీఈస్ క్లైంబింగ్ ద ట్రీ. హీఈస్ క్లైంబింగ్ ద ట్రీ. సో పక్షి ఎగురుతూ ఉంది. ద బర్డ్ ఈస్ ఫ్లయింగ్. ద బర్డ్ ఈస్ ఫ్లయింగ్. ద బర్డ్ ఈస్ ఫ్లయింగ్. ఆమె గుసగుసలాడుతూ ఉంది. షీ ఈజ్ విస్పరింగ్. షీ ఈజ్ విస్పరింగ్. ఆమె గుసగుసలాడుతూ ఉంది అంటే షీ ఈజ్ విస్పరింగ్. నువ్వు అరుస్తూ ఉన్నావు. యు ఆర్ షౌటింగ్. యు ఆర్ షౌటింగ్. నువ్వు అరుస్తూ ఉన్నావు. గట్టి గట్టిగా అరుస్తూ ఉన్నావు అంటే యు ఆర్ షౌటింగ్ అనాలి. నేను టైప్ చేస్తూ ఉన్నాను. ఐఎమ్ టైపింగ్. నేను ఒక మెసేజ్ టైప్ చేస్తున్నాను. ఐఎమ్ టైపింగ్ అ మెసేజ్. ఐఎమ్ టైపింగ్ అ మెసేజ్. ఆమె ధ్యానం చేస్తూ ఉంది. షీ ఈజ్ మెడిటేటింగ్. మెడిటేషన్ అంటే ధ్యానం. ధ్యానం చేస్తూ ఉంది అంటే షీ ఈజ్ మెడిటేటింగ్. లేదు నేను ధ్యానం చేస్తూ ఉన్నాను అంటే ఐఆమ్ మెడిటేటింగ్. ఐఆమ్ మెడిటేటింగ్ అని చెప్పచ్చు. సో ఇలా మనం ఈ వర్డ్స్ ని తరచూ ఉపయోగించడం వల్ల మనకి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. జస్ట్ చూసి అలా వెళ్ళిపోవడం కాదు, మనం హెసిటేట్ చేయకుండా వీటిని ఉపయోగించాలన్నమాట. మనతో విని మనం వదిలేయకుండా వీటిని ఉపయోగించడం ద్వారా మన స్పీకింగ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా వీటిని ఉపయోగిస్తూ ఉండాలి. ఓకే, ఈ టాపిక్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.